జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగులు ఆసక్తితో నేను సియోను విషయమందు రోషం వహించి ఉన్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషం వహించి ఉన్నాను. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని నా దేవుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. 8వ వచనం వరకు చదువుకుంటూ వెళ్దాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సియోను నద్దుకు మరల వచ్చి యెరూషలేములో నివాసం చేతును సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధ పర్వతం అని పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధత్వం చేత కర్ర పట్టుకొని వృద్ధులనేమి వృద్ధురాలనేమి ఇంకను యెరూషలేము వీధుల్లో కూర్చుందురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్నటువంటి జనులకిది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచిన ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. వారు అడిగిన ప్రశ్నకు దేవుడు ఇచ్చిన 3వ జవాబు ఈ యొక్క వర్తమానంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేము మతాచారాలు అన్నీ కూడా పాటించున్నాం అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి మొదటి జవాబు ఏదంటే, నీ హృదయం బాగా ఉంటే నీ మత కార్యక్రమం కూడా బాగా ఉంటుంది. రెండవ జవాబు, నీ హృదయం సరిగా లేకపోతే నీ మతాచారాలు సరైనటువంటి కావు. మతాచారాల కంటే దేవునికి హృదయం మరి చాలా ముఖ్యమైనటువంటిది. గమనించాలి. దేవుడు జకర్యా గ్రంథం 7వ అధ్యాయంలో వారు చేయకూడనటువంటి వాటిని చెప్పి 8వ అధ్యాయంలో వారు చేయవలసిన వాటిని వారికి చెప్తూ ఉన్నాడు. యెరూషలేమును గురించినటువంటి దేవుని నిర్ణయం మారేది కాదు. నీ యొక్క మత కార్యక్రమం నీవెంత బాగా నిర్వహించినా కానీ అది దేవునికి అనవసరం. దానిని బట్టి దేవుని సంకల్పం మారదు. దేవుడు తలపెట్టిందే జరుగుతుంది. ఈ అధ్యాయంలో 5 కీలకమైన మాటలు ఉన్నాయి. నెంబర్ 1, సైన్యములకు అధిపతి అనేటువంటి మాట మనం గుర్తించాలి. ఈ అధ్యాయం అంతటిలో కూడా ఈ మాట 18 సార్లు వచ్చింది. గమనించాలి, 18 సార్లు. రెండో మాట ఏంటంటే యెరూషలేము. ఈ మాట ఈ అధ్యాయంలో 6 సార్లు వచ్చింది. సియోను అనేటువంటి మాట 2 సార్లు వస్తుంది. ఇజ్రాయేలు భూమిపై నిర్మించబడినటువంటి సియోను, ఇది భౌగోళిక నామం. మధ్యప్రాచ్యంలో ముఖ్యమైనటువంటిది సియోను. ఈ పేరు మారలేదు, నేటి వరకు అదే పేరు. అలాగే యెరూషలేము పేరు కూడా అదే పేరు. మూడో మాట ఏంటంటే రోషం అనేటువంటి మాట, ఇది 3 సార్లు వచ్చింది. నాలుగో మాట ఏంటంటే శేష ప్రజ, ఈ మాట 2 సార్లు వస్తుంది. 12 గోత్రాల నుంచి వచ్చినటువంటి కొంతమంది, శేషించినటువంటి వారి క్రింద లెక్క వచ్చినటువంటి వారే మిగిలినటువంటి వారు. 5వ మాట ఏంటంటే యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. యెహోవా వాక్కు అంటూ 10 సార్లు ఈ అధ్యాయంలో మనకు కనబడింది. ఈ 5 మాటలను దేవుడు నేరుగా మనతో అంటూ ఉన్నాడు. యెహోవా మాట్లాడిందే 5 సందేశం. గమనించాలి, యెహోవా మాట్లాడిందే సందేశం. ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడించిన వాడు దేవుడే. అందుకే జకర్యా గ్రంథం అంతా కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నదనమాట. హల్లెలూయా. 7వ అధ్యాయంలో దేవుడు దశాజ్ఞలను వారి ఎదుటి పెట్టి తమను తాము పరీక్షించుకోనమని చెప్పాడు. ధర్మశాస్త్రం అనేటువంటి త్రాసులో చూస్తే వారు తేలిపోయారు. 8వ అధ్యాయంలో దేవుడు నా సంకల్పం, నా చిత్తం మారేది కాదు అని ఖచ్చితంగా చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు జాతి విషయంలో దేవుని చిత్తము. మతానికి దేవునికి ప్రియులు గమనించాలి, మతానికి దేవుని దృష్టిలో విలువ లేదు. అయితే దేవుడు ఇప్పుడు విశ్వాసులను అందరినీ కూడా సంఘంగా కూరుస్తున్నాడు. ఇజ్రాయేలు సంఘం ఒకటి కాదు. వింటున్నారా? ఇజ్రాయేలు సంఘం ఒకటి కాదు. సంఘమును సమకూర్చే పని ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. మనుషులు లెక్క కట్టేది కాదు ఇది. దేవుని కాలం ఆయన వశంలోనే ఉంది. ఆయన డైరీ ఎవరికీ తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తాడో, సంఘమును ఎప్పుడు తీసుకుని వెళ్తాడో ఎవరికీ తెలియదు. ఆయన చెప్పలేదు. ఆయన వచ్చినాక అప్పుడు ఇజ్రాయేల్ సంగతే చూస్తారనమాట. జకర్యా కాలంలో శేష ప్రజలు తిరిగి మరి వచ్చారంటే భవిష్యత్తులో అశేషమైనటువంటి ప్రజలు వస్తారని అనడానికి ప్రవచన సంఘటనని మనం గ్రహించాలి. ఇక్కడ ప్రియులు గమనించాలి, భార్యాభర్తల విషయంలో ఇలాంటి రోషం, పౌరుషం ఉంటాయి. అలాగే ఇక్కడ దేవునికి తన ప్రజలంటే ఎంతో ఆసక్తి, ఆయన వారిని ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్పి అర్థం. నీకు దేవుని పట్ల అలాంటి ఆసక్తి ఉన్నదా? ప్రశ్న. నీటిని గురించి ఆసక్తి భక్షిస్తుందని చెప్పి 69:9 భక్తుడు అంటున్నాడు. నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 1 కొరింథీ 11:31 అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుము. మన పాపములను మనం ఒకరితో ఒకరు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సహవాసం చేసేటువంటి వారు
గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఈరోజు దేవుడు మనకు తెలిసినాడు. ఎవరైతే దేవునితో సాహసం చేస్తారో వాళ్ళ విధానం వేరే ఉంటుంది, దైవికమైనటువంటిదిగా ఉంటుంది. ఈ యొక్క ప్రవచనం సుదూర భవిష్యత్తులో నెరవేరవలసినటువంటి ప్రవచనం, ప్రభు సియోనుకు తిరిగి వస్తాడు, ఆయన యెరూషలేములో ఉంటాడు. యెరూషలేము సత్యాన్ని అనుసరించేటువంటి పట్టణం అవుతుంది. ఈ ప్రవచనం నేటి వరకు కూడా నెరవేరి ఉండలేదు, భవిష్యత్తులో ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరుతుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో యోధాను గురించినటువంటి, యెరూషలేమును గురించినటువంటి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వర్ణ కలిగినటువంటి దేవోక్తి ఏంటంటే, అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జకర్యా చూస్తున్నటువంటి ప్రవచనము సుదూర దర్శనం. జకర్యా దీర్ఘదర్శి, అతని ప్రవచనాలు చూపు మరి అంత్యదినాల చివరి బిందును తాకిందనమాట. జకర్యా ప్రవచనములు ప్రజలను ఎంతో ప్రోత్సాహపరిచాయి. వారు తమ సొంత భూమికి రావడం వారికి ఆశీర్వాదమే. ఇది సుదూర భవిష్యత్తుకు చెందినటువంటి ప్రవచనం. ఆ రోజున దేవుని రాజ్యమర్మము వర్ణనాతీతం. 1000 ఏండ్ల పరిపాలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? దేవునికి మతము అవసరం లేదు, మన హృదయము మారాలి. దేవుడు వారి హృదయాల్లో పరివర్తన కలిగిస్తాడు. యెరూషలేము నుంచి దేవుని వాక్యం బయలు వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి, మరి యెషయా 2:3లో మనం చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి అని చెప్పి తన మార్గం విషయమై మనకు బోధించుచు మనం ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకుందరు. యెషయా 2:3లో 4వ వచనం, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చిన వారు తమ ఖడ్గంలో నాగటి నక్కులను, తమ ఈటలను మచ్చుకొత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గమెత్తక యుండును. హల్లెలూయా. యుద్ధము చేయ నేర్చుకున్నట్టు ఇక మానివేయును. 2:4. ఈ ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉంది. యెరూషలేము మరి సత్యానుసారమైనటువంటి నగరం అవుతుంది. సియోను పరిశుద్ధ పర్వతం అవుతుంది. గమనించవలసినటువంటి విషయం ఇది. జకర్యా 1000 ఏండ్ల పరిపాలనా కాలాన్ని మరి గురించి మాట్లాడుతున్నాడు. అది సుదీర భవిష్యత్తులో రాబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రోజున వయోవృద్ధులకు బాలబాలికలు ఎంతో స్వేచ్ఛ, సంతోషం కలుగుతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకముని చిన్న పిల్లలకు నివాసయోగ్యంగా మనం చేయాలి. అది మన నైతిక బాధ్యత. పిల్లలు చక్కని వాతావరణంలో ఎదగాలి. ఆ రోజున యెరూషలేము ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అవుతుంది. యేసే పరిపాలిస్తాడు. అది సమాధాన రాజ్యం, శ్రేయో రాజ్యం. సంఘం అప్పటికే ఎత్తబడి ఉంటుంది. కాబట్టి పైన పరమ యెరూషలేములో సంఘం ఉంటుంది. పైన పరమ యెరూషలేము, కింద భౌగోళికమైనటువంటి యెరూషలేము. ఇది ఇజ్రాయేలుది, అది సంఘానిది. గమనిస్తున్నారా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జకర్యా 7:1-2లో మనం చూస్తాం, బేతేలు వారు సెరెజెరు రెగెమెలకును తమ వారిని పంపి ఎన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని అంటున్నారు. ఆ దేవాలయ నిర్మాణం జరిగింది. అనేక మంది తమ సొంత గృహాలను కూడా నిర్మించుకున్నారు. అప్పటికి గొప్ప అభివృద్ధి అక్కడ కనిపించింది ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 1000 ఏండ్ల ఏలుబడిలో మనం చూసినట్లయితే ఈ యొక్క 1000 ఏండ్ల ఏలుబడిలో వారిలో ఎంతో పరివర్తన కనిపిస్తుంది. ఈ యుగంలో సంఘము దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, సంఘమే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము. 1 పేతురు 2:9, పరిశుద్ధ జనము దేవుని సుత్తైన ప్రజలనై ఉన్నారు. భక్త పేతురు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం అనగా విశ్వాసుల సముదాయము, మానవ సహోదరత్వం అనేది యేసుక్రీస్తు సంఘంలోనే మనకి కనిపిస్తుంది. సంఘం ఎత్తబడుతుంది. దేవుడు అప్పుడు యూదులను అనగా ఇజ్రాయేలు జాతీయులను చేరదీస్తాడు. యెరూషలేము ముఖ్య పట్టణమై 1000 ఏండ్ల పరిపాలన కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రజలను శుద్ధి చేస్తాడు. సంఘం యేసుక్రీస్తుతో కొనబడింది, యేసు రక్తంతో కడగబడింది. మనం యేసు రక్తంతో కడగబడినటువంటి వారం. హల్లెలూయా. నీతి గమనించాలి ప్రియులారా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే, నీతి అనగా అన్నీ అంతా దేవునికి అనుకూలము, ప్రతికూలమైన ప్రతీది కూడా తొలగించబడుతుంది. హగ్గయి జకర్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా,
హగ్గై, జకర్యా ప్రవక్తలుగా వచ్చినటువంటి ప్రజలకు దేవుని మాటలు చెప్పారు. వారిని ప్రశ్నలకు 3 సార్లు ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. మీరు నా ప్రవర్తన ద్వారా నేను చెప్పినది చేయవలనని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇక్కడ మళ్ళా మనం జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినము ప్రవక్తల నోట పలుకుబడి మాటలు ఈ కాలమును వినివారులారా ధైర్యం తెచ్చుకునడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకుండాను, పశువుల పనికి మరి బాడిగ దొరకకపోయిను, తన పని మీద పోవువానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. ఎలా అనగా ఒకరి మీద ఒకరికి నేను రేపుచుంటిని అంటూ ఉన్నాడు. వింటున్నారా ప్రియులరా? అయితే పూర్వ దినాల్లో నేను ఈ జనాలతో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధముగా ఉండును అంటున్నాడు జకర్యా గ్రంథం 8:12 మనం చూసినట్లయితే. హల్లెలూయా. 13 యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేనెలాగో శాపాస్పదమైనటువంటి ఇంటిలో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమైనట్లు నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యం తెచ్చుకున్నది. జకర్యా గ్రంథం 8:13 ఉంది మాట. చాలా అద్భుతమైన మాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దీని అంతటికీ కారణం వారందరూ కూడా దేవుని పూర్తిగా మరచిపోయారు. వారు దేవునికి తమ జీవితాల్లో చోటు లేకుండా చేశారు. వారిలో సమాధానము లేదు, నెమ్మది లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కోట్ల ఆస్తులు ఉన్న నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మరి చాలామంది జీవిస్తూ ఉన్నారు. వారు సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడతారు, కానీ వారు దేవుడు సమస్యలకు ఇచ్చేటువంటి పరిష్కారం వారు గ్రహించరు. సమస్యల గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ సమస్యల నుంచి దేవుడు ఇచ్చే పరిష్కారాన్ని ఎవరు కూడా గ్రహించరు. యెషయా 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని చెప్పి నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పూర్వ దినాల్లో నేను ఈ జనములలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. జకర్యా 8:11 దేవుడు చెప్పినటువంటి మాట. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాచ్యంగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మెస్సయ్యను తిరస్కరించినప్పుడు దేవుని తీర్పు వారి మీదకు వచ్చింది. టైటస్ అనేటువంటి రోమా సేనాధిపతి యెరూషలేమును ధ్వంసం చేశాడు. జకర్యా 8:13 యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగో శాపాస్పదమైనటువంటి ఇటు అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షించును, భయపడక ధైర్యం తెచ్చుకునడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సుదూర భవిష్యత్తులో అన్యజాతులకు యూదులే యాజకులవుతారు. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో వీరు యాజక పరిచర్య చేస్తారు. ఇది దేవుని వాగ్దాన ప్రవచనం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ పితరులు నా కోపం పుట్టించగా దయతలచక నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయను ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సంకల్పం చిట్ట చివరికి పూర్తిగా నెరవేరుతుంది. వారి యొక్క వైఖరిని బట్టి దేవుడు వారిని కఠినంగా శిక్షించవలసి వచ్చింది. ఈ లోకం మొత్తానికి దేవుడు యెరూషలేమును కేంద్రంగా రాజధానిగా చేయబోతున్నాడు. ఇది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. దీనిని దేవుడు తప్పగా జరిగిస్తాడు. అందుకు కారణం దేవుని అపారమైనటువంటి కృప. హల్లెలూయా. ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, ఎవరిని ఎడల జాలి చూపుదును వారిని ఎడల జాలి చూపుదును అని రోమా 9:15 మరి పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన మాటను పౌలు గారి ద్వారా రాయించి పెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోమా పత్రికలో మనకి ఆ మాట చూస్తూ ఉన్నాం. 9:16 కూడా కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైన కాదు కానీ కరుణించు దేవుని వలననే అగ్గును. ఇది అద్భుతం అన్నమాట. నిర్గమ 32:12 ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును మరి చేయక
కీడుని గురించి సంతాపపడినని నిర్గమం 32:13 మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఎవరి అర్హతలను గుర్తించదు. కృపచూపువాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని కృపయే మనం జీవించుటకు కారణం. కృపకు నిబంధనలు, షరతులు ఏమీ ఉండవు. వింటున్నారా ప్రియులారా? ఈ కాలమున జకర్యా 8:15 యెరూషలేమునకు యూదా వారికి మేలు చేయని ఉద్దేశంలో కానీ భయపడొద్దు. దేవుని యొక్క కృప మన యోగ్యతతో నిమిత్తం లేకుండా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం. దేవుని యొక్క కృపకు అంతము లేదు. ఇది అనంత కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృపా కనికరాలు మన సమర్పణను, సంపూర్ణ విధేయతను కోరుతాయి. దేవుని కృప మన జీవితాలలో దుర్వినియోగం కాకూడదు. దేవుని ఆపడం ఎవరికి సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దీవెనలు పొందిన వారు ధన్యులు. దేవుని దీవెనలను మనం పొందాలంటే మనం విధేయత చూపించాలి. దేవుని ఆలయం పునాది వేయక ముందు ఇజ్రాయేల్ ప్రజలకు అది కష్టకాలం. ఇప్పుడు వారు అభివృద్ధి చెందటానికి అది దేవుని కృపే కారణం అనమాట. దేవుడు వారికి 3 వాగ్దానాలు ఇస్తున్నాడు. యెరూషలేమును దీవిస్తాను, మీ పనిని ఆశీర్వదిస్తాను, మీ ఉపవాస పండుగ విందులను మార్చివేస్తాను అని చెప్పి 3 వాగ్దానాలు ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 15:58 నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు. నేటి స్థిరులను కదలను వారిని ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులనయ్యుండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు స్థాపించబోయేటువంటి రాజ్యంలో ఉపవాసాలతో నిమిత్తమే లేదనమాట. ఆయన మహామహిమలో మన కష్టాలన్నీ కూడా మర్చిపోతాము. మనకు ఆనందం ఇవ్వడం ఆయన సంకల్పం. హల్లెలూయా. మత్తయి సువార్త 9:14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎదుగు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయించున్నా కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనిపోబడి దినములు వచ్చిన అప్పుడు వారు ఉపవాసం చేతురు. యోహాను మత్తయి 9:17 మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయిరు పోసినట్ల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగను. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు అప్పటికప్పుడే క్షేమము, భద్రత వాగ్దానం చేసి సుదూర భవిష్యత్తులో మహిమను ఇవ్వజూపుచున్నాడు. దేవుని కృప అవతలేనటువంటిది. వింటున్నారా? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు నిత్య భవిష్యత్తులో వాగ్దానం చేశాడు. వెనుకటిది మర్చిపోవాలి, ముందున్న దానికోసం వేగిరపడాలంటున్నాడు. దేవాలయం పునాది వేసినప్పటి నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల చేతి పనిని ఎంతో ఆశీర్వదించాడు. ఇజ్రాయేలీలకు తమ గతం ఇప్పుడు ఒక పీడకలగా ఉన్నది. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నాడు. మనం మారాలి, శ్రేష్టమైన స్థితికి మనం ఎదగాలి. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు, ఆయన ప్రవచనాలు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి ఈ వాక్య భాగంలో సంఘానికి గొప్ప సందేశం ఉన్నది. దేవుని సంఘానికి మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు వచ్చి తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. ఆయన తన సంఘాన్ని ఎంతో ప్రేమించున్నాడు. సంఘం యేసు రాకడ దృష్ట్యా నూతనపరచబడాలి, సంఘం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏది కూడా తప్పిపోకుండా ఆయన నెరవేరుస్తాడు. దేవుని నిత్య జ్ఞానంలో ఏ పొరపాటు ఉండదన్నమాట. దేవుని సత్యం మారదు, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. దేవుని ప్రేమ మనల్ని విడవదు, ఎడబాయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వారు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా కూడా వృధా. వారు నిరుత్సాహం చేత సోమరులైపోయారు. జాతి నిర్వీర్యమైపోయింది. మరి సోమరుల యొక్క మనసు సైతాను యొక్క కర్మాగారం. దేవుని ప్రజలు దేవుని పని చేయాలి, సైతానుకు చోటు ఇవ్వకూడదు. ఇది గమనించాలి ప్రియులారా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలాన యెరూషలేమునకు నువ్వు యూదా వారికి మేలు చేయను ఉద్దేశించున్నాను కనుక భయపడకుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భౌతిక ఆశీర్వాద వనరులు దేవుని అందే ఉన్నాయి. అది గమనించాలి ప్రతి వారు కూడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ద్వారా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16 నుంచి 23 వచనాలు కూడా మనం చూసుకుని ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుని కొంచెం ముందుకు వెళ్దాం మనం. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైనటువంటి న్యాయమును బట్టి మీ కుమ్మములలో తీర్పు తీర్చవలను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. తన పొరుగువాని మీద ఎవడను దుర్యాలోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణం చేయని ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసము, హల్లెలూయా, 10వ నెలలో ఉపవాసం, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైనటువంటి పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెదకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. హల్లెలూయా. అనేక జనములను, బలము గల జనులను యెరూషలేమును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును ఒత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక ఐదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వస్తామని చెప్పుదురు. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క కృపా కనికరాలు మన యొక్క రక్షణకు ఆధారాలు. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించడం నా ఆజ్ఞను గైకొంటారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపా కనికరాల చేత మనం గైకొనగలుగుతాము. రక్షణ కేవలం దేవుని కృపే. మనం విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యం చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువులే ఉండటానికి మనం అన్ని విషయాల్లో కూడా ఎదుగుతాం. ఎఫెసీ 4:18 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో అబద్ధం రాజ్యమేలుతుంది. ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది తెలియక ప్రజలు అయోమయ అవస్థలో పడిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి జాగ్రత్తగా వింటూ ఉన్నారని చెప్పి నమ్ముచున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే నీవు సత్యము నేర్పకుండా మౌనంగా ఉన్నా నీవు అబద్ధికుడివే. వింటున్నారా? గుమ్మం అంటే న్యాయస్థానం అని అర్థం అన్నమాట. తీర్పరులు న్యాయమును సత్యమును ఆధారం చేసుకొని తీర్పు చెప్పాలి. మన ఉద్దేశాలు న్యాయసమ్మతమై సత్యమును అనుసరించి ఉండాలి. తీర్పులో న్యాయము సత్యము ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జకర్యా ఇక్కడ దశాబ్దాలను గురించి ప్రస్తావించున్నాడు. దశాజ్ఞల గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ దశాజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు ఏవో ఇక్కడ చెప్పబడినవి. అవి దేవునికి ఇష్టకరమైనటువంటివో, ఏవి దేవునికి ఇష్టమైనవో, ఏవి దేవునికి అసహ్యకరమైనవో మనకు తెలియజేయడానికి ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించబడింది. వింటున్నారా ప్రియులారా? ధర్మశాస్త్రం మనల్ని దేవుని వైపునకు మరల్చుతుంది. మనము చెడుగును ద్వేషించకపోతే మంచిని ప్రేమించినట్లు కాదు, సత్యాన్ని ప్రేమించి అబద్ధమును మనం ద్వేషించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు అబద్ధమును, దురాశను, వేషధారను ద్వేషిస్తాడు. ఇది జాగ్రత్తగా వినాలి. అలాగే ఇక్కడ ఉపవాసములు మీ సొంత మత విషయక కార్యక్రమాలు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. నాడు నేడు మనకు కావాల్సినవి ఇవే అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉపవాసం అనేటువంటిది చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 1000 ఏండ్ల పాలనలో యెరూషలేము ప్రార్థన కేంద్రం అవుతుంది, ఆరాధన కేంద్రం అవుతుంది. మరి ప్రవచన గ్రంథాల్లో జకర్యా గ్రంథానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రవచనము మనిషిని ఇచ్చిన బట్టి కలిగింది కాదు, కానీ ప్రవక్తలందరూ కూడా ఒకే దేవుని ప్రవక్తలు. యేసుక్రీస్తు ఇజ్రాయేలుతో దేవునికి ప్రత్యేక కార్యక్రమం ఉన్నది. ఆ రోజుల్లో 1000 ఏండ్ల పరిపాలనా కాలం మహాశ్రమలతో ఆరంభమవుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. దేవుని నిత్య రాజ్యానికి అది ఆరంభం. హల్లెలూయా. 1000 ఏండ్ల రాజ్యకాలంలో సంఘం ఇక్కడ ఉండదు, ఎత్తబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉంటాడు. అది ప్రత్యేక ఆకర్షణ. అది 1000 ఏండ్ల ఏలుబడి దేవాలయం. అది ఎంతో గొప్పది. హల్లెలూయా. వారి అనుభవాల్లో దేవుని అనుభవం జ్యోతకబోతుంది. మనుషులు అబద్ధాలలో సంతోషిస్తే దేవుని ప్రజల సత్యమునందు సమాధానమందు ఆనందిస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యూదులలో సార్వత్రికమైనటువంటి ఉద్యమం, గొప్ప పరివర్తన వస్తుంది. సత్యము, సమాధానం, న్యాయము వారి మధ్య ప్రవర్తిల్తూ ఉంటుంటాయి. సత్యం ఈ రోజున అరుదుగా కనిపిస్తూ ఉంది. లోకంలో సత్యం మరుగున పడిపోతుంది. మరి
పారిపోతుందన్నమాట. ఒకరినొకరు మోసగించుకోవడం సర్వసాధారణమైపోయింది. ఈ రోజున సత్యము చెప్పడం కష్టమైపోతుంది. అయితే సత్యమును దురుద్దేశంతో చెప్పేటువంటి వారు కొందరు ఉన్నారు. తాము మాట్లాడేటువంటి సత్యం వెనుక ప్రేమ ఉండాలి. సత్యమును నిర్ధారించుకొని మాట్లాడాలి. హల్లెలూయా. వివరాలన్నీ కూడా తెలిసినప్పుడే అది సత్యమవుతుంది. సగం నిజం అబద్ధంతో సమానం. సత్యం చెప్పేటువంటి వ్యక్తి సరైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. హల్లెలూయా. మనసాక్షిని క్రమశిక్షితం చేసుకోవాలి. తీర్పులో పూర్తి వెలుగు కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినుటలో వేగం ఉండాలి, మాట్లాడటంలో నిదానించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీర్పులో సత్యము సమాధానము ఉండాలి. మీరు చేయవలసినటువంటి కార్యములు ఏవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైనటువంటి న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి 7:12 మనుషులు మీకు ఏమి చేయవలనని చెప్పి మీరు కోరుదురు అలాగని మీరును వారికి చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయం జాగ్రత్తగా కనిపెట్టి చూడాలి. మరి ఇక్కడ మోసం మనకి చూసినట్లయితే ప్రియులరా చాలా జాగ్రత్త. మోసం అనే దానిని అది అంకురంలోనే ఉండగానే తురించి వేయాలి. స్టార్టింగ్లోనే అబద్ధ ప్రమాణం ఎన్నడూ కూడా చేయకూడదు. అబద్ధ ప్రమాణం ఖండించడంలో వెనకాడకూడదు. అబద్ధ ప్రమాణంలో దేవునికి అసహ్యమైనటువంటివి, హేయమైనటువంటివి. దేవుడు వేటిని అసహించుకుంటాడో దానిని మనం కూడా అసహించుకోవాలి. దేవుని ప్రజలు దేవునికి ఇష్టమైన వాటిని జరిగించినప్పుడు గొప్ప ఉద్యమం వస్తుందన్నమాట. ఉద్యమం వస్తుందనడానికి 3 రుజువులు ఉన్నాయి. దేవుని ప్రజలలో సంతోషము, సమాధానం, ఉత్సాహం గమనించాలి. ఉత్సాహము మరి ఉరకలు వేస్తుంటుంటాయి. కాబట్టి యూదులు 4వ నెలలో యెరూషలేము యొక్క పతనమును బట్టి ఉపవాసం ఉన్నారు. 7వ నెల శత్రువు చేత నిర్బంధంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు అవి ఉపవాస దినములు కావు, అవి ఉత్సాహ దినములు. మత సంస్కారములు యాంత్రికములు కావు, అవి అర్థవంతమైనటువంటివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రెండోది ఏంటంటే తమ జాతి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని గురించి శ్రద్ధాశక్తులు ఉద్యమానికి సూచనగా మనం గుర్తించాలి. ఇక్కడ జకర్యా 8:21 చూసినట్టు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును అని మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. 10 మంది అంటే అనేకులని అర్థం అనమాట. ఆ రోజుల్లో సంఘం ఉండదు, యూదులే దేవునికి ప్రతినిధులు అవుతారు. కాబట్టి మనం దేవుని ఆత్మతో సత్యంతో ఎక్కడైనా ఆరాధించవచ్చు. యూదులకు ఆరాధన స్థలం యెరూషలేములో ఉన్నది, అది అక్కడే కేంద్రీకరించబడి ఉన్నది. అపోస్తలుల కార్యాలు 8:27 అప్పుడు ఐథియోపియల్ రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్నటువంటి ఐథియోపియుడు అయినటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన రక్షకుడు పునరుత్థానుడైనటువంటి తర్వాత పెంతెకొస్తు దినమున ప్రజలు ఎక్కడెక్కడి నుండియో మరి ప్రజలు సమకూడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడు పునరుత్థానుడైన తర్వాత పెంతెకొస్తు దినమున ప్రజలు ఎక్కడెక్కడి నుండో ప్రజలు సమకూడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి క్రైస్తవులు యూద విశ్వాసులే. ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథం కేంద్రంలో ఉన్నటువంటి వీరుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యూదుల మధ్యనే పుట్టాడు. ఆయన మరి ఈ యొక్క లోక రక్షకుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు జాగ్రత్తగా ఉండాలి. రక్షణ యూదుల్లో నుంచే కలుగుతున్నది. యోహాను 4:22 మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.